హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐష్ వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ కూడా ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి నేనైతే ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసేసుకుంటున్నాం అనమాట. సో సడన్గా ఇలా చేయాల్సి అయితే వచ్చేసింది. సో అది కూడా నైట్ అనమాట. నైట్ 8 కల్లా స్టార్ట్ చేసామండి. నైట్ 8కి స్టార్ట్ చేసి 1 o'clock వరకు పట్టిందనమాట. మొత్తం ఇలా అంతా క్లీన్ చేసేసుకున్నాము. సో వీడియోలో అయితే ఇంకా మొత్తం క్లీనింగ్ అయితే పెట్టలేదనమాట. అక్కడికే చాలా టైర్డ్ అయిపోయామన్నమాట. సో ఇంకా నేను ఓన్లీ కిచెన్ అండ్ హాల్లో మాత్రం క్లీన్ చేసినది పెట్టానండి. ఇంకా బెడ్రూము బయట అంతా కూడా క్లీన్ చేసేటప్పటికి మాకు 1:30 2 o'clock అయిందనమాట నైట్. సో ఇంకంతా షూట్ చేసే అంత టైం లేకపోయింది, మొత్తం కూడా షూట్ చేయలేకపోయాము. సో చేసినంత మాత్రమే మీకు వీడియోలో షేర్ చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇంత సడన్గా ఎందుకు ఇలా క్లీన్ చేయాల్సి వచ్చింది ఇల్లు మొత్తం అనేది కూడా చెప్తాను. సో ఇక్కడ వచ్చేసి కిచెన్లో మొత్తం అన్నీ కూడా ఇంకా అంటే మేము ఇక్కడికి వచ్చేసి ఈ ఇంట్లోకి వచ్చేసి ఒక 6 months అయింది. అండ్ మేమే ఫస్ట్ వచ్చామన్నమాట ఇందులోకి. కొత్త ఇల్లు అనమాట, న్యూ హోమ్ అండి. ఫస్ట్ మేమే వచ్చాము కాబట్టి ఎక్కువగా క్లీనింగ్ అయితే ఏం ఉండలేదు ఇన్ని రోజులు. బట్ ఇప్పుడు కూడా ఏం లేదండి. సో ఎప్పటికప్పుడే మనం క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం కాబట్టి ఏం అలా డస్ట్ అలా ఎక్కువ అస్సలు ఉండదన్నమాట. సో నేను ఎప్పుడు కూడా వీక్లీ అలా ఎప్పుడు క్లీన్ చేసేసుకుంటూనే ఉంటాను. బట్ ఈసారి ఎందుకు ఇంత డీప్ క్లీనింగ్ చేయాల్సి వచ్చిందంటే, సో సడన్లీ మేమైతే తిరుపతి వెళ్దాం అనేసి అయితే అనుకున్నాం అనమాట. ఇంకా కార్తీక మాసం కూడా స్టార్ట్ కాబట్టి ఇంకొకసారి తిరుపతి కూడా వెళ్ళేసి వస్తాము అని సడన్లీ ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే ఇంకా చికెను అవి ఇవి తింటాం కదండి, నాన్ వెజ్ మనం తింటాం ఎక్కువగా. సో అందుకే ఇంకా తిరుపతి వెళ్తున్నాము. అండ్ కార్తీక మాసం కూడా స్టార్ట్ కదా, ఇంకా క్లీన్ చేసేసుకుందాము మంచిగా ఉంటుంది అనేసి అయితే సడన్లీ ప్లాన్ అనమాట తిరుపతి వెళ్ళడము. ఇంకా అనుకునడమే తక్షణంగా ఇంక నేనైతే ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకుందాము అనేసి అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో ఈరోజు అనుకున్నామండి మార్నింగ్ అలాగా వెళ్ళాలి అనేసి అయితే ఇంకా నైటే ఇంకా ఇలా క్లీన్ అయితే చేసేసుకున్నాము. నైట్ క్లీన్ చేసుకుని నెక్స్ట్ డే ఆఫ్టర్నూనే వెళ్ళిపోయామన్నమాట తిరుపతి. అంత సడన్గా అయిపోయింది, అది అసలు అనుకోకుండా జరిగిపోయింది అనమాట. ఇంకా మొత్తం ఇక్కడైతే నేను నైట్ ఎంత టైం అయినా సరే తీసుకొని క్లీన్ చేయాలనేసి అయితే ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ ఇవన్నీ ఇక్కడ ఆల్రెడీ కడిగేసి పెట్టేస్తాను అనమాట. సో అంతా కూడా షూట్ చేయడం అంటే కాలేదన్నమాట. సో హెవీ వర్క్ ఉండడం వల్ల ఇంకా కొంచెమే షూట్ చేసాను అనమాట. సో ఇదండి ఇక్కడైతే ఇంకా ఇదంతా క్లీన్ చేసేసుకొని ఇంకా పేపర్స్ తీసేసుకొని ఇవన్నీ కడిగేసి పెట్టేశాను. ఇంకా అంతా తడి మొత్తం ఆరిపోయాక ఇంకా ఇక్కడ అయితే సర్దేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా బాబు అయితే ఇంకా ఆడుకుంటున్నాడండి. సో ఇది వచ్చేసి నైట్ 8:30 ఆ టైంలో తీసిన వీడియో అనమాట. అంతకుముందే నేను 4 అలాగా అంటే మొత్తం సామాన్లన్నీ తీసేసి అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఇంకా అప్పుడు నేను వీడియో షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే బాబుకి సెల్ కావాల్సి వచ్చింది. ఇంకప్పుడు ఇంకా తనకు సెల్ అంటే టీవీ, ఒక్కసారి తను టీవీ ఇస్తే సెల్ కావాలి అంటాడు, సెల్ ఇస్తే టీవీ కావాలంటాడు అనమాట. ఇక్కడ టీవీ పెట్టేసి ఇచ్చినా కూడా నాకు సెల్లే కావాలనేసి అయితే ఇంకా ఏడ్చాడు. సరేలే అనేసి అయితే తనకి ఇచ్చేసి ఇంకా నేను అవి ఇప్పుడు తర్వాత తీసుకుందాంలే వీడియో అనేసి ఇంకా తనకైతే ఇచ్చేసాను. అప్పుడు ఇక్కడైతే అవన్నీ కూడా స్టీల్ సామాన్స్ అన్నీ కూడా మొత్తం ఇంకా సర్దేసుకుని ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అనమాట, డబ్బాస్ అన్ని ప్లాస్టిక్ అవి మనకు. ఇంకా ఇవన్నీ కూడా కడిగేసుకుంటున్నాను అనమాట. సో అవన్నీ క్లీన్ అయిపోయి అవన్నీ ఇంకా సర్దుకున్నాక ఇవి అటు సైడ్ ఉన్నటువంటివి అనమాట. ఇంకా ఇవన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను అండి. అసలు చాలా రిస్క్ అనిపించింది, ఎందుకంటే ఇంత సడన్గా అనుకోని వెంటనే ఇలా చేసుకోవాలంటే కష్టం కదా, ఒక్క రోజులోనే అన్ని పనులు. ఇంకా తప్పలేదన్నమాట. ఇంక మా ఆయన అన్నాడు అంత డీప్ క్లీనింగ్ ఏం అవసరం లేదు కదా, ఎందుకంటే నాకెందుకో చేయాలనిపించింది అనమాట. ఇంకా మా ఆయన కూడా హెల్ప్ చేశారండి పాపం, తను డ్యూటీ నుంచి వచ్చాక హెల్ప్ చేశారనమాట. ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నానండి. సో సడన్లీ ట్రిప్ అనమాట ఇది, మా తిరుమల ట్రిప్పు. సో మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. సో ఆ వీడియోస్ కూడా మీతో షేర్ చేసేసుకుంటున్నాను. మెయిన్గా మాకు ఇంటి దేవుడు అంటే మనకు ఇంటి దేవుడు అలా ఉంటారు కదండి. సో మా ఇంటి దేవుడు వచ్చేసి తిరుపతి అవతల అనమాట, ఇంకా తమిళనాడు బార్డర్ అనమాట. సో తిరుత్తిని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. సో ఎప్పుడు వెళ్ళినా తిరుపతి రెండు కూడా మేము వెళ్ళేసి వస్తామన్నమాట. సో ఇంకా 1 year కూడా కాలేదు మేము వెళ్ళేసి వచ్చి. బట్ ఇంకా ఇంత సడన్గా వెళ్ళాల్సి వస్తుందని కూడా అనుకోలేదన్నమాట. ఎప్పుడు కూడా ఇయర్లీ వన్స్ వెళ్ళే వాళ్ళము. ఇంకా ఈసారి అయితే ఇయర్ కాకుండానే ముందుగానే వెళ్ళేసి అయితే వచ్చేసామన్నమాట. సో ఇంకా ఇదండి ఇంకా
దీనికోసమే ఇంకా ఇంత సడన్గా మొత్తం అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుంటామన్నాను. ఇంకా ఇవి వచ్చేసి అన్నీ కూడా కడిగేసుకొని ఇవి తుడిచేసి ఇంకా అటు సైడ్ అంతా మొత్తం తడిబడితో తుడిచేసుకుంటే పైన అంతా వుడ్ కదండి, సో ఎక్కువ వాటర్ వేయకూడదు అనమాట. అందుకే నేను ఇంకా ఓన్లీ తడి వేసేసుకొని ఇంకా క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. పరకతో మొత్తం దుమ్ము మొత్తం తీసేసామన్నమాట. ఇంకా ఓన్లీ ఇంకా వాటర్ లేకుండా అంటే నీళ్ళలో క్లాత్ తీసుకొని కొంచెం అలా తుడిచేసి సర్దేసుకుంటే మంచిగా ఉంటుంది కదా అనేసి అయితే ఇంకా నేనైతే అవన్నీ కూడా కడిగేసుకొని పెట్టేసి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా ఆయన కూడా క్లీన్ చేస్తున్నాడండి. ఇక్కడ అంత ఫ్యాను ఇంకా షోకేస్ గుడ్లో ఉన్నటువంటి బొమ్మలు మొత్తం అన్నీ కూడా తీసేసి తనైతే క్లీన్ చేస్తున్నాడు. పైన కూడా పియువి అదంతా ఇంకా ఓన్లీ పరకతో మాత్రమే అలా క్లీన్ చేసి అయితే పెట్టేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ బొమ్మలు చూసారండి ఎన్ని ఉన్నాయి అసలు మా బాబువి. ఇంకా కూడా ఎక్కడికి వెళ్ళినా బొమ్మలు కావాలి తెచ్చేస్తుంటాడు. ఒక్కరోజు వస్తాయి అంతేనండి, నెక్స్ట్ రోజు కల్లా అవి ఏదో ఒకటి రిపేర్ అయితే అయిపోతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఇవన్నీ కూడా చూసారండి, కొన్ని సర్దుకున్నాను, కొన్ని క్లీన్ చేసేసుకుంటున్నాను. అసలు వర్క్ నాకు ఏది చెయ్యాలో ఏది చేయకూడదు అసలు అర్థం కాకుండా పోయిందనమాట. అలా ఉంది నాకైతే పరిస్థితి. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా సర్దుకున్నాను. ఇవన్నీ సర్దేసుకున్నాక ఇంకా తర్వాత ఇది అంతా మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ర్యాక్ అనమాట ఇది క్లీన్ చేసేసుకుంటున్నానండి. సో దీంట్లో కూడా చాలా కష్టం అనిపిస్తుంది క్లీన్ చేయడానికి. ఇది ఇంకా పరకతో లేకపోతే క్లాత్తో మనం తుడుచుకోవాలన్నమాట. సో ఫస్ట్ పరకతో మొత్తం దుమ్ము అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను. సో ఎక్కువగా ఏమీ అయితే లేదండి, సో డస్ట్ ఏం దుమ్ము ఉండదన్నమాట. ఎందుకంటే కొత్త ఇల్లు అండ్ ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసేసుకుంటుంటాం కాబట్టి ఎక్కువ డస్ట్ అయితే ఏది ఉండదు. బట్ నాకెందుకో సాటిస్ఫాక్షన్ కోసం ఇలా క్లీన్ చేసేసుకుంటున్నాను, డీప్ క్లీనింగ్ అనేది అయితే. సో టెంపుల్కి వెళ్తున్నాం కదా, అలాగే ఇంకా కార్తీక మాసం మంచిగా ఉంటుంది అనేసి అయితే సో ఇంకా అనుకున్నప్పుడు మనకి ఏది కూడా ఇంకా దాన్ని పోస్ట్ పోన్ చేయకూడదు అనమాట, కంప్లీట్ అయితే చేసేసుకోవాలి. ఇంక ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ బెడ్రూమ్లో క్లీనింగ్ అయితే ఉందండి. సో ఆ వీడియో అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వీడియో కూడా షూట్ చేయలేదన్నమాట. ఆ వర్క్లో ఉండి సో అన్నీ గుర్తుండవు ఒక్కోసారి, అంటే ఇంకంతా మొత్తం అయితే షూట్ చేయలేము కాబట్టి సో కొంచెం షూట్ చేసేసుకొని వీడియో ఎడిటింగ్ చేస్తాం కాబట్టి నేను అది ఇక వద్దులే, ఇది ఎక్కువ అయిపోతుంది, చాలా లెంత్ అయిపోతుంది ఎందుకు అనేసి అయితే దాన్ని స్కిప్ చేసేసాను అనమాట. అసలు షూట్ చేయలేదు. సో ఇంక ఇక్కడైతే నేను క్లీన్ చేసేసాను. ఇక్కడ మా ఆయన అయితే పేపర్స్ అయితే ఇస్తున్నారనమాట. ఇంకా పేపర్స్ కూడా వేసేసి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది క్లీన్గా అనేసి అయితే ఇంకా న్యూస్ పేపర్స్ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. సో అన్నీ కూడా నేను గిన్నెల కింద అండ్ బాక్సెస్ కింద మొత్తం అన్నీ కూడా న్యూస్ పేపర్స్ వేసేసుకొని అన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. ఇంకా అందుకే ర్యాకుల్లో కూడా వేసేసుకొని పెట్టేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది కదా అని ఇంకా అలా సర్దుకుంటున్నానండి. ఇంకా ఇలాంటివన్నీ కూడా మొత్తం ఇందులోనే పెట్టేసుకుంటాం అనమాట. సో ఇంకా మంచిగా నీట్గా ఉంటాయి ఇవి కూడా. నేను ఇదైతే వాడను, యాక్చువల్లీ ఇది వాడను అనమాట, ఇది చపాతీది. సో చాలా రోజులైంది వాడలేదు. సో ఇక్కడ వచ్చేసి ఏదో చిన్నది ఏదో కొంచెం దానిపైన ఏదో కనపడితే ఇంక దానైతే ఇంక అలాగే కొట్టేసాను అనమాట. సో నాకు ఏది కూడా చిన్న పురుగులు కానీ లేకపోతే సో ఏది కూడా నాకు అస్సలు కనపడకూడదు. సో ఇంకా అందుకే ఇంకా నాకు చాలా భయం, మెయిన్గా ఇంట్లో ఎక్కడైనా సరే బల్లులు ఉంటే మాత్రం చాలా అంటే చాలా భయం. అసలు నాకు వాటిని చూస్తేనే పడదనమాట. సో నాకు నీట్గా ఉండాలి ఏదైనా సరే. ఇంక మొత్తం ఇక్కడ అయితే పెట్టేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఆ ర్యాక్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇది వచ్చేసి నేను మట్టిది చపాతీ చేసుకునేది అనమాట. సో అది కూడా ఇందులోనే పెట్టేసుకుంటే ఇక్కడ బయట పెట్టేసి ఏదైనా తగిలి సో కొంచెం డ్యామేజ్ అయినా కూడా అవి లీక్ అవుతాయి కాబట్టి సో వాటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి, ఎందుకంటే మట్టివి కాబట్టి. ఇంకా ఆ ర్యాక్ క్లీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇవి అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ మా ఆయన మాల వేశారు కదా, అప్పుడు మేము భోజనాలు పెట్టించామన్నమాట. సో అప్పుడు తెచ్చుకున్నటువంటివి ఇవన్నీ కూడా. సో ఇంకా అలాగే నెక్స్ట్కి ఎందుకని యూజ్ అవుతాయి కదా అనేసి అయితే ఇంకా ఇందులో పెట్టేసుకున్నాను. ఇవి ఎందుకు కొన్ని చీమలు అలా కనిపించాయి అనమాట. సో స్వీట్ ఏమైనా కొంచెం పడింటే మాత్రం ఖచ్చితంగా చీమలు పడతాయి కదా. సో ఇంకా అవి కొంచెం అలా కనపడితే ఇంక వాటిని అయితే అలా కొట్టేసుకుని మొత్తం క్లీన్ అయితే చేసేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి ఇంకా మనకు వెజిటేబుల్ కట్టారు, అస్సలు యూజ్ చేయను. సో అనవసరం అనిపించింది ఇది, బట్ పడేయలేము కాబట్టి ఇంకా అలాగే పెట్టేసుకుంటున్నాను. ఇంకా అది ఒకసారి వాష్ చేసేసుకుని పెట్టుకుందాం అనేసి అయితే ఇంకా షింక్లో అయితే పడేసాను అనమాట. సో ఇంకా ఇది కూడా చూస్తారు కదండి, ఎక్కువ ఏమంత గలీజ్ అయితే ఉండదన్నమాట. ఇంకా నేను ఎప్పుడు కూడా పెట్టుకొని అలాగా సో ఎప్పటికప్పుడే క్లీన్ చేసుకుంటున్నాను కాబట్టి ఉండదు. సో ఇదండి
చూసారు కదా. ఇక ఇది కూడా క్లీన్ చేసేసుకుంటూ ఉన్నాను. సో మేము మొత్తం ఇదంతా వర్క్, మాకు కిచెన్ వర్క్ ఒక 2 hours పట్టింది అనమాట. కిచెన్లోనే చాలా వర్క్ టైం అయితే తీసుకుంది. ఇంకా ఏం చేద్దాం, తప్పదు కదా. సో కిచెన్ మెయిన్ చాలా నీట్గా ఉండాలి. ఎక్కువ టైం మన ఆడవాళ్ళు స్పెండ్ చేసేది ఇక్కడే కాబట్టి ఇది మెయిన్గా ఇది చాలా నీట్గా ఇదంతా మొత్తం క్లీన్ చేసేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ హాల్లో అండి మా ఆయన అన్నీ కూడా తీసేసారనమాట. తీసేసి దుమ్ము మొత్తం తీసేస్తారు. నేనైతే ఇంకా కొంచెం అలా తడి క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తున్నాను. సో ఇంకా మా ఆయన పాపం ఇంకా తను అంత వర్క్ చేసింది ఎక్కువ కదండి, చాలా వర్క్ చేశారు. సో అందుకే నేనే చేస్తానులే, నేనే క్లీన్ చేస్తాను అనేసి అయితే ఇంకా అది కంప్లీట్ అయిపోయాక వచ్చామన్నమాట. ఇంకా చూసారు కదా, మా ఆయన కూడా హెల్ప్ చేస్తూనే ఉన్నారు పాపము. ఇంకా తను వాటర్ ఇస్తున్నారు. అంటే ఓన్లీ క్లాత్తో మాత్రమే క్లీన్ చేద్దాం అనుకున్నాను. బట్ కొంచెం అంటే బొమ్మలు అవి ఇవి పెట్టేసి కొంచెం బ్లాక్ అయినట్టు అనిపిస్తే ఇంకా నేను వాటర్ ఇవ్వు అని అడిగాను అనమాట. సో ఇంకా తను వాటర్ కూడా ఇచ్చేసారు. వాటర్తో కొంచెం అలా అనుకొని మొత్తం అయితే తుడిచేసుకుంటున్నానండి. అంటే మంచి నీట్గా పెట్టుకుంటే బాగుంటుంది కదా ఏదైనా అనేసి అయితే ఇంకా నాకైతే అలా అనిపించింది. ఇంకా మొత్తం వాటర్తో తుడిచేసుకున్నాను. సో ఇది అంటే ఇంత వర్క్, ఇంత టైం స్పెండ్ చేసాం. ఫస్ట్ టైం ఇలా నైట్ అనుకొని ఇలా వర్క్ అయితే కంప్లీట్ చేసుకోవడం అయితే ఫస్ట్ టైం అండి. ఎప్పుడైనా సరే డే టైంలో అలా క్లీన్ చేసుకునేదాన్ని. సో ఇదంతా కూడా నైట్ క్లీన్ చేసేసుకున్నాం అనమాట. ఇంక ఇదంతా క్లీన్ చేసేసుకొని సో నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకా జర్నీ అండి, అస్సలు రెస్ట్ లేదనమాట. సో ఇక్కడ ఇంకా క్లీన్ చేసుకొని ఇవన్నీ కూడా సర్దేసి ఇంకా తర్వాత బెడ్రూమ్లో క్లీన్ చేసుకోవాలి. ఇంకా అది చేసేసుకున్నాం కాబట్టి మీకు చూపించట్లేదు అనమాట, అది స్కిప్ చేసేసాను. సో ఇదండి, ఎలా అనిపించింది, మీరు కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా అనేది అయితే ఒక చిన్న కామెంట్ చేసేయండి. ఇంకా వీడియో కూడా స్టాప్ చేసేస్తున్నాను. ఇంక ఇవన్నీ కూడా మొత్తం క్లీన్ చేసేసుకునేస్తామన్నమాట. సో చూసారు కదా, ఇదైతే మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇలా ఉంది. మా షోకేస్ కూడా అయితే ఇలా ఉంది. మొత్తం ఇందులో మా బాబు బొమ్మలే ఉన్నాయన్నమాట అన్నీ కూడా. సో ఇంకా చాలా ఉన్నాయి, కింద ర్యాక్లు కనపడుతున్నాయి కదా. సో అందులో అయితే వేసేసానండి. ఫైనల్లీ ఇలా క్లీన్ చేసేసుకొని ఇలా సర్దుకున్నాను అనమాట. సో ఇదండి మేము తిరుపతి వెళ్ళే ముందు తీసిన వీడియో అనమాట. ఎలా ఉంది ఏంటి అండ్ సడన్లీ ప్లాన్ అనమాట ఇది వచ్చేసి. సో నచ్చితే ఒక చిన్న కామెంటు అండ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు కూడా, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు కూడా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఐషు వ్లాగ్స్ అనమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నెక్స్ట్ వీడియో వచ్చేసి జర్నీ వీడియో పెడతాను అనమాట. సో అది కూడా చూసేసేయండి. ఎలా ఉంది కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో మొత్తం అయితే ఒకసారి వీడియో తీద్దాం అనుకున్నాం. మొత్తం కిచెన్, బెడ్రూము అండ్ హాలు మొత్తం క్లీన్ చేసుకున్నాక వీడియో తీసుకుందాం అనుకున్నాను. అక్కడికే చాలా టైర్డ్ అయిపోయి పడుకునేసిపోయారు అనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి, ఎలా ఉంది అండ్ సడన్లీ ప్లాన్ చేసుకున్నాము. సో ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. నచ్చితే చిన్న లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐష్ వ్లాగ్స్ అండి. సో ఇంకా